ముగ్గురు పిల్లలు ఉన్నారు. గుడిచెపాడి స్కూల్లో చదువుతున్నారు. సో నా పిల్లలు వచ్చేసి కియాను ఒక అబ్బాయి ఉంటే ఆర్టీఏ కింద, మీ రిమైనింగ్ ఇద్దరు పిల్లలు కూడా ఆర్టీఏ కింద చూపిస్తున్నారు. ఈ పరిష్కారం చేయాలని కోరుతున్నాను సార్. ఈరోజు ఆర్టీఈ విద్యార్థులకు సంబంధించినటువంటి పెండింగ్ ఫీజులు ప్రభుత్వం విడుదల చేయలేదు. గత 3 సంవత్సరాలైంది. ఇప్పటికి కూడా పెండింగ్ ఫీజులు విడుదల చేయకుండా హోల్డ్లో పెట్టారు. మొన్నటిదాకా ప్రాసెసింగ్ అని పెట్టారు. తీరా ఈ రోజుకి వచ్చేపాటికి పెండింగ్లో చూపెడుతున్నారు. ఈ పెండింగ్లో ఫీజులు పెట్టడం వల్ల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఏంటో, ప్రైవేట్ స్కూల్ వాళ్ళేమో మాకు ఫీజులు కట్టాలని మా విద్యార్థులపైన తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాయి. మరి ప్రభుత్వం ఏమో ఈ హోల్డ్లో పెట్టింది. మరి మా సమస్య ఎలా పరిష్కారం కావాలి? ప్రభుత్వము, విద్యాశాఖ మంత్రి గారు, సీఎం గారు ఇప్పటికైనా ఈ ఆర్టీఈ విద్యార్థులపైన విద్యా హక్కు చట్టాన్ని రక్షించే బాధ్యత తీసుకొని వెంటనే ఈ పెండింగ్ నిధులను విడుదల చేయాలి. అదేవిధంగా ఒక కుటుంబంలో ఒక విద్యార్థి చదువుతుంటే, ఆర్టీఈకి ఒక విద్యార్థి చదువుతుంటే మిగతా విద్యార్థులను కూడా దీని గురించి చూపిస్తున్నారు. ఇది కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. అలాగే తల్లికి వందనం విడుదల చేస్తామని చెప్తున్నారు, కానీ అమలులో మాత్రం ఆచరణలో ఎక్కడ జరగడం లేదు. కాబట్టి మేము పేరెంట్స్కి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలి. అలాగే ఈ విద్యా సంవత్సరంలో మొదటి విడతగా ఎన్నికైనటువంటి విద్యా హక్కు చట్టం మీద ఎన్నికైనటువంటి విద్యార్థులని ఏ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు చేర్చుకోలేదు. ఆ విద్యార్థులందరినీ కూడా మరి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, విద్యాశాఖ అధికారులు వెంటనే దగ్గర ఉండి వాళ్ళు కూడా చేర్చుకోవాలని చెప్పేసి, పెండింగ్ ఫీజులు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, లేకపోతే ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం. తల్లికి వందనం పేరుతో బడ్జెట్ రిలీజ్ చేసినట్లు ఉంది సార్. మా పోయిన వారం వరకు అయితే అండర్ ప్రాసెస్ కింద చూపించింది సార్. గత 4 రోజుల నుండి ఆర్టీఈ హోల్డ్ అని పెట్టింది సార్. పేమెంట్ హోల్డ్ అని పెట్టింది సార్. ఎక్కడ కూడా ఎవరికి నిధులు విడుదల కాలేదు సార్. ఏ పేరెంట్స్కి అకౌంట్కి డబ్బులు అయితే క్రెడిట్ కాలేదు సార్. అది 3 years నుంచి ఉంది సార్. అట్లాగే ఈ విద్యా సంవత్సరము విద్యా హక్కు చట్టం కింద ఎన్నికైనటువంటి ఫస్ట్ ఫేజ్ విద్యార్థులను ఏ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు తీసుకోలేదు సార్. వాళ్ళు అప్పుడు ఏం చెప్పారంటే, మా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు హైకోర్టులో మేము కేసు వేసాము, అది గవర్నమెంట్తో చర్చలు జరుగుతున్నాయి, చర్చలు జరిగేంత వరకు మేము తీసుకోమన్నారు సార్. సెకండ్ ఫేజ్ వచ్చిన తర్వాత తీసుకుంటామన్నారు. సెకండ్ ఫేజ్ వాళ్ళని మాత్రమే తీసుకున్నారు. ఫస్ట్ ఫేజ్ వచ్చినటువంటి వాళ్ళని ఎవరు తీసుకోలేదు సార్. దానికి రీజన్ ఎవరు అయితే మాకు సంబంధం లేదు, అది గవర్నమెంట్ తీసుకోండి. మేమైతే ఆ సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్. ఆ పేరెంట్స్ యాజ్ ఏ పేరెంట్స్గా విద్యాశాఖ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళారు సార్. అయితే సమస్య అయితే పరిష్కారం కాలేదు. ఫస్ట్ ఫేజ్ విద్యార్థులు ఎవరు తీసుకోలేదు సార్. కాబట్టి మేమేమంటే ఫస్ట్ ఫేజ్ విద్యార్థులు అందరూ తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క హోల్డ్లో పెట్టినటువంటి పేమెంట్ హోల్డ్లో పెట్టినటువంటి నిధులను ఆ పేరెంట్స్ మదర్స్కి వెంటనే ఇమీడియట్లీగా విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సార్. దానికి సంబంధించేసరిగా ఈ విధంగా ఉన్నది సార్. పేరు, అప్లికేషన్ స్టేటస్, అప్లికేషన్ ఎలిజిబుల్ సార్, రిమార్క్స్, పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీ ఉంది సార్. ఇంకో విషయం సార్, స్టూడెంట్ ఒక కుటుంబంలో ఆర్టీ కింద ఒకరే ఉంటారు సార్, మిగతా విద్యార్థులు జనరల్గా ఉంటారు సార్. కానీ దీంట్లో మటుకు సార్ మిగతా వాళ్ళ పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా ఆర్టీ కింద చూపిస్తున్నారు సార్. మాత్రమే విద్యా హక్కు చట్టం కింద ఆర్టీ కింద ఉన్నారు సార్. మిగతా జనరల్ విద్యార్థి సార్ వీళ్ళని కూడా ఆర్టీ కింద చూపిస్తున్నారు సార్. ఆర్టీ అమౌంట్ అనేది విత్డ్రా చేస్తారా చేయరా సార్? దానికి సంబంధించింది పేమెంట్ అన్నిట్లో సార్ పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీ. లాస్ట్ వీక్ వరకు అండర్ ప్రాసెస్ అని ఉన్నాయి సార్. లాస్ట్ వీక్ వరకు సార్.